నేను 26వ వార్డు నుండి పాటకుల రమాదేవిని పోటీ చేస్తున్నాను. బీఆర్ఎస్ పార్టీ నుండి కారు గుర్తుకై ఓటేసి నన్ను అత్యధిక మెజారిటీతో గెలిపించారని నా మనవి. రమణారెడ్డి గారు సింగరేణి బొగ్గు కాని కార్మికులకు సింగిల్ బెడ్రూములు ఉన్నాయి, సరిపోతలేమనే ఉద్దేశంతో అప్పుడు ముఖ్యమంత్రి గారితో మాట్లాడి డబుల్ బెడ్రూములు కట్టించిన కనుక మన ఎమ్మెల్యే గారికి దక్కిన రమణారెడ్డి గారి దయ వల్ల డబుల్ బెడ్రూములు వచ్చినాయి. అందులో కార్మికులు సుఖంగా ఉంటున్నారు. పందుల బెడతతోటి కుక్కల బెడతతోటి సతమతవుతున్నారు. గెలిచిన తర్వాతనే పందుల బెడదను తొలగిస్తాం, కుక్కల బెడదను తొలగిస్తాం, కోతుల బెడదను తొలగిస్తాం. దోమల బెడదను నివారించడానికి గాను ప్రతి వారానికి ఒకసారి ఈ T2 క్వార్టర్లలో దోమల మందు కట్టిస్తాం, మురికి కాలువలు క్లీన్ చేపిస్తాం, రోడ్ల పైన ఉండటం చెత్తా చెదారమంతా తీయించి ఈ కాలనీ పరిశుభ్రతమైన కాలనీగా ఒక హోటల్ మోడల్గా నిర్మిస్తామని చెప్పేసి కోరుతా ఉన్నాం. నా భార్య శ్రీమతి పాటకుల రమాదేవి గారు 20వ వార్డున టీఆర్ఎస్ తరఫున పోటీ చేస్తున్నారు. అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరుచున్నాము. మన సింగరేణి సంస్థ తరపున మాకు టికెట్ ఇచ్చిండ్రు. సింగరేణి సంస్థలో ఎవరి పైసలు ఎవరికి ఖర్చు పెడతాను రేవంత్ రెడ్డి సీఎం గారు. మొన్న 10 కోట్లు ఫుట్బాల్కు ఖర్చు పెట్టిండు. సింగరేణి కార్మికులకు సంరక్షణకి ఖర్చు పెట్టిండా? ఎవరు సొమ్ము ఎవరికి గెలబడతాడు? మొన్న ఐఏఎస్లు సెలెక్ట్ అయితే మనిషికి పైసలు ఇచ్చిండు. మన సింగరేణి పాఠశాలలు లేవా? మన సింగరేణి స్కూళ్ళు లేవా? మనకు ఒక కార్పొరేట్ హాస్పిటల్కు ప్రైవేట్ హాస్పిటల్కు పోయి పంపిస్తాడు. మనమే ఒక కార్పొరేట్ హాస్పిటల్ కట్టలేవా సింగరేణి? ఎవరు డబ్బులు ఎవరికి పంచుతాడు? అందుకే అత్యధిక మెజార్టీతో బీఆర్ఎస్లో పార్టీ అభ్యర్థులను 30 వార్డులో గెలిపిస్తే భవిష్యత్తులో ఈ విజయమే మన కేసీఆర్ గారు మన ముఖ్యమంత్రి అవుతారు ఎమ్మెల్యే ఎలక్షన్లో. అప్పుడు మనం ఇవన్నీ సాధించుకోవచ్చు. కావచ్చు దయచేసి కార్మికులారా అర్థం చేసుకోండి. మీరు మన పైసలు ఎడిపోతాయి, మన సీఎంపీ పైసలు దిగిపోతే వస్తాయో రావనే పరిస్థితి ఉంది. దయచేసి అన్ని వార్డులు ఉన్న మా వార్డు అనే కాదు అన్ని వార్డులు ఉన్న బీఆర్ఎస్ అభ్యర్థులను అత్యధిక మెజార్టీతో గెలిపించండి. రాబోయే ఎలక్షన్లో ఇది రిఫండం కావాలి.